The topic పేరు వేరియస్ మోడ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. పేషెంట్కు ఇన్ఫెక్షన్స్ ఎలా రావచ్చు, హౌ దే ఆర్ ట్రాన్స్మిటెడ్. లెట్ us see. ఇన్ఫెక్షన్స్ అంటే ఏంది? ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఆర్ transmitted disease formed from person to person by direct or indirect contact. లేకపోతే certain types of virus, bacteria, parasites and fungi can also cause infection diseases. So we'll see how these infections are going to get transmitted. First one, direct contact. Infectious diseases are often spread through direct contact అన్నమాట. ఎట్లా? person to person contact. Transmission occurs when an infected person touches or exchanges body fluids with someone else. పక్క వాళ్ళని తాకడం, ముఖ్యంగా వాడి యొక్క ఫ్లూయిడ్స్, సలేవా, యూరిన్, స్టూల్స్ టచ్ కావడము. దిస్ కెన్ హ్యాపెన్ బిఫోర్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఈజ్ అవేర్ ఆఫ్ ఇల్నెస్. వాడికి తెలియకముందే, అంటే వాడికి ఐడియా ఉండదు వస్తున్న రోగం, కానీ అయిపోతుంది అనమాట. ఉదాహరణకి ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా కావచ్చు అన్నమాట. నెక్స్ట్, ఇన్ఫెక్షన్ టు దర్ అన్బార్న్ బేబీస్. ప్రెగ్నెంట్ లేడీస్లో వారి యొక్క బేబీకి ప్లాసెంటా ద్వారా రావడం, మావి ద్వారా రావడం, లేకపోతే గనోరియా లాంటిది మదర్ నుంచి బేబీ కూడా ఎప్పుడు ప్రసవ సమయంలో, ప్రాసెస్ ఆఫ్ డెలివరీ టైంలో కూడా వారికి ఈ రోగాలు రావచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ ఏంది? డ్రాప్లెట్ స్ప్రెడ్ అన్నమాట. అంటే డ్రాప్లెట్స్, తుంపర్లు. ద స్ప్రే ఆఫ్ డ్రాప్లెట్స్ డ్యూరింగ్ ద కఫింగ్ అండ్ స్నీజింగ్. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చేటువంటి ఆ తుంపర్ల వల్ల కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈవెన్ వెన్ దే ఆర్ స్పీకింగ్, మాట్లాడినప్పుడు కూడా వారికి ఇలా రావచ్చు అనమాట. నెక్స్ట్, ఇండైరెక్ట్ కాంటాక్ట్. ఇండైరెక్ట్లీ ఎట్లా అంటే త్రూ అదర్ మెకానిజమ్స్. ఎట్లా ఉండవచ్చు? ఎయిర్ బోర్న్ మెకానిజం అంటాం. ఇన్ఫెక్షస్ ఏజెంట్స్ కెన్ ట్రావెల్ అలాంగ్ ద డిస్టెన్స్ అండ్ రిమైన్ సస్పెండెడ్ ఇన్ ద ఎయిర్ ఫర్ అన్ ఎక్స్టెండ్ టైమ్ ఆఫ్ పీరియడ్. ఇక్కడ ఏమవుతుంది? తుమ్మినప్పుడు, తగ్గినప్పుడు ఆ ఇన్ఫెక్షన్నెస్ ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏమవుతుంది? తుంపర్లోంచి బయటికి వచ్చి వాతావరణంలో, ఆ ఎయిర్లో అట్లే ఉండిపోవచ్చు కొన్ని రోజుల పాటు. ఆ గాలిని పిలిస్తే రావచ్చు. దీన్ని ఏమంటాం మనము? ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్ అంటాం. ఎగ్జాంపుల్ కేస్ ఆఫ్ మీజిల్స్ లాంటి రోగం ఉన్నప్పుడు. నెక్స్ట్, కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్. ఏదన్నా ఆ కంటామినేషన్ అటువంటి వస్తువులు ముట్టుకున్నప్పుడు, సమ్ ఆర్గానిజమ్స్ కెన్ లివ్ ఆన్ ఆబ్జెక్ట్స్ ఫర్ షార్ట్ టైం. కొన్ని వస్తువుల పైన బతకవచ్చు. ఆ వస్తువు మనం టచ్ చేస్తే, మనం ముట్టుకుంటే ఏమవుతుంది? ఉదాహరణకి డోర్ నాబ్స్, డోర్కున్న నాబ్స్ ఉంటాయి కదా పట్టుకునేటివి, లేకపోతే స్పూన్స్ లాంటివి, అవి కూడా మే కాజ్ ఇన్ఫెక్షన్స్. లేకపోతే త్రూ ఎనీ గేమ్స్, మనం ఆడుతున్న గేమ్స్ ఉంటాయి, ఉదాహరణకి క్యారమ్స్ లాంటివి, అవి కూడా ముట్టుకుంటాం మనము, అప్పుడు రావచ్చు. లేకపోతే త్రూ కంటామినేటెడ్ బ్లడ్ ప్రొడక్ట్స్. పేషెంట్ యొక్క బ్లడ్ మనం ఎక్కిస్తున్నాం, ఇంకోరికి ఎక్కిస్తున్నాం మనం పేషెంట్కి, ఆ బ్లడ్ మనకు తగిలితే మనకు కూడా రావచ్చు అది. నెక్స్ట్ వన్, ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్. మనం తీసుకునేటువంటి ఆహారంలో, ముఖ్యంగా త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, కలుషితమైనటువంటి ఆహారంలో, వాటర్లో ఉండవచ్చు. ట్రాన్స్మిటెడ్ త్రూ ఇంప్రాపర్లీ హ్యాండిల్డ్ ఫుడ్ ఆర్ అండర్ కుక్డ్ మీట్. పొరపాటున వారు ముట్టుకునేటువంటి ఆహారం ఎలా ఉందంటే ఇంప్రాపర్లీ హ్యాండిల్, వాడికి చేతికి ఎటువంటి గ్లౌజ్ లేవు, అలానే నేరుగా ముట్టుకున్నాడు, ఇంప్రాపర్లీ హ్యాండిల్ చేసిండు అప్పుడు. లేకపోతే అండర్ కుక్డ్ మీట్ అన్నాం అంటే ఏంది? పూర్తిగా ఉడికించినటువంటి మీట్ వల్ల కూడా కావచ్చు. ఇంప్రాపర్లీ క్యాన్డ్ ఫుడ్స్ అంటాం. అంటే కొన్ని ఫుడ్స్ ఎలా ఉంటాయంటే దానికి క్యాన్డ్, డబ్బాలో పెట్టి సీల్ చేసేస్తారు. ఉదాహరణకి స్వీట్స్ ఉంటుంది, కొన్ని రసగుల్లా, గులాబ్జామ్ లాంటివి ఉంటాయి కదా, క్యాన్ చేస్తాం. అంటే ఏంది? స్టీల్ కంటైనర్లో టైట్గా ప్యాక్ చేస్తాం. పొరపాటున వాటిని మనం పూర్తిగా క్యాన్ చేయలేదు, అంటే పూర్తిగా వాటిని సీల్ చేయలేదు, అప్పుడేమవుతుంది? కంటామినేట్ అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంది? క్లాస్ట్రిడియం బాటిలినం అనేటువంటి బ్యాక్టీరియా రావచ్చు. క్లాస్ట్రిడియం బాటిలినం. తర్వాత యానిమల్ టు పర్సన్ కాంటాక్ట్. ఒకసారి మనము జంతువులు ముట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ అన్ యానిమల్ టు ఎ పర్సన్.
వెన్ అన్ ఇన్ఫెక్టెడ్ యానిమల్ బైట్స్ ఆర్ స్క్రాచెస్, ఇన్ఫెక్షన్తో ఉన్నటువంటి యానిమల్ మనని కరిచినా లేకపోతే మనకు గీరినా కూడా, ఇంకా లేకపోతే వైల్ హ్యాండ్లింగ్ ద యానిమల్ వేస్ట్, జంతువుల యొక్క వ్యర్థాలను ముట్టుకుంటున్నాం. ముఖ్యంగా ఉదాహరణకి ఆవు లేదా ఎద్దు పేడ ఉంది, దాన్ని తీసేస్తున్నారు బయటికి, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంటే మనకు వచ్చే అవకాశము ఉంటుంది. ఇంకెప్పుడు అంటే యానిమల్ రిజర్వాయర్స్, యానిమల్ టు యానిమల్ డిసీజ్ కూడా రావచ్చు. అక్కడ నుంచి మనకు జంతువుల నుంచి మనకు రావచ్చు. దాన్ని ఏమంటే మనము జూనోసిస్ అంటాం. జూనోసిస్, జూ అంటే యానిమల్స్, అకర్స్ వెన్ డిసీజెస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద యానిమల్స్ టు ది పీపుల్. ఎగ్జాంపుల్ యాంథ్రాక్స్ గొర్రెల నుంచి, ర్యాబిస్ రోడెంట్స్ ముఖ్యంగా కుక్కల నుంచి, వెస్ట్ నైల్ వైరస్ ఫ్రమ్ ది బర్డ్స్ నుంచి, ప్లేగ్ కూడా ఫ్రమ్ రోడెంట్స్ అంటే ఇవి ఎలుకల నుంచి వస్తుందన్నమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంది, వెక్టార్ బార్న్ డిసీజెస్ అంటాం. అంటే ఏంది ఇక్కడ వెక్టార్, కొన్ని వాహకాల వల్ల, కొన్ని వాహనాల వల్ల రావడం. సమ్ జెనోటిక్ ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఇన్సెక్ట్స్, ముఖ్యంగా మస్కిటో లాంటిది. ద ఇన్సెక్ట్స్ మే బికమ్ ఇన్ఫెక్టెడ్, ఆ ఇన్సెక్ట్స్లో ఉంటుంది డిసీజ్, అది మనల్ని వెన్ దే ఫీడ్ ఆన్ ది ఇన్ఫెక్టెడ్ హోస్ట్. సో ఒకవేళ ఒక దోమ ఉంది, అదేమైంది ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి బర్డ్ లేదా యానిమల్ కరిచింది, తర్వాత దాని నోట్లో ఉండిపోయింది, అది వచ్చి మనల్ని కరిచింది అనుకుందాం. బర్డ్స్లో యానిమల్స్లో ఉంటే కనుక మనకు వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చి డిసీజ్ ఈజ్ దెన్ ట్రాన్స్మిటెడ్ వెన్ ఇన్సెక్ట్ ఈజ్ బైటింగ్ అవర్ పీపుల్ అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ కేస్ ఆఫ్ మలేరియా లాంటిది. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ రిజర్వాయర్స్ అంటాం. వాతావరణంలో, ముఖ్యంగా వాతావరణంలో అంటే ఇక్కడ ఏంది, మట్టిలో కావచ్చు, వాటర్లో కావచ్చు, దాంట్లో మనకి ఏముంటుంది, వెజిటబుల్స్లో కావచ్చు, ఇన్ఫెక్షన్ ఉండవచ్చు, అది పీపుల్కి స్ప్రెడ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ హుక్ వార్మ్, కొంకి పురుగు అంటాం. ముఖ్యంగా సాయిల్లో, మట్టిలో ఉంటుంది, అది ట్రాన్స్మిటెడ్ త్రూ ది కంటామినేటెడ్ మట్టి సాయిల్. లేకపోతే లెగ్నెట్ డిసీజ్ అంటాం. ఇది కూడా ఎట్లా అవుతుంది, వాటర్ వల్ల అవుతుంది అనమాట. ముఖ్యంగా ఎక్కడ అంటే కూలింగ్ టవర్స్ అండ్ ఎవాపరేటింగ్ కండెన్సర్స్. ముఖ్యంగా ఇది ఎక్కడ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ తయారు చేసే ఫ్యాక్టరీస్, అక్కడ కూలింగ్ టవర్స్ పైన మనకు ఈ డిసీజ్ సంబంధించినటువంటి ఏజెంట్స్ ఉంటాయన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అక్కరింగ్ ఇన్ అవర్ బాడీ అన్నమాట.